వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లులు వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వరదల్లో పాడైపోయినా వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్లు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలి అని అనుకుంటున్నాము అని సీఎం స్పష్టం చేశారు. వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు ఇలా ఏ రిపేరుకైనా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నామని చంద్రబాబు తెలియజేశారు. పంపులో మునిగి బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటుంది. సహాయక చర్యల్లో వేగం పుంజుకుంది. ఇక ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పెద్ద ఎత్తున దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారం, పాలు, నీరు అందించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ఆహార పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆహారం, తాగునీరు తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారికి మందులు అందించేందుకు 104 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ఇక మార్కెటింగ్ శాఖ మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలో ₹2, ₹5, ₹10కే వివిధ రకాల కూరగాయలను అందిస్తున్నారు. విజయవాడలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలపై మంత్రి నారా లోకేష్ తో కలిసి పరిశీలించారు. వరద బాధితులను నేరుగా కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు. వరద నష్టం గురించి సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక వరదల వల్ల నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. 7,000 క్యూసెక్కులు కెపాసిటీ ఉన్న బుడమేరుకు 36,000 క్యూసెక్కులు వరద నీరు రావడంతో పెను ప్రమాదం ఏర్పడింది అన్నారు. బుడమేరు వాగు ఆధునీకరణ కోసం పనులు ప్రారంభిస్తే 2019లో కౌన్సిల్ చేశారని అన్నారు. 15 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టం చేయాలి అన్నారు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుంది అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుడమేరు వరదకు గత ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడ్డారని అన్నారు. ఇక గత ప్రభుత్వంలో బుడమేరు ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేసినట్లు తన దృష్టికి వచ్చింది అన్నారు. కేంద్ర బృందాలు వరద నష్టంపై అంచనాలు వేస్తాయని అన్నారు. ఇక 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని, ఫసల్ బీమా యోజన పథకాన్ని ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుంది అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తారని అన్నారు. వరదలతో నష్టం భారీగా జరిగిందని, పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని, రైతులు చాలా నష్టపోయారని చెప్పారు. రాష్ట్రానికి పూర్తి మద్దతును కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరద గురించి తెలుసుకున్నాను అని, మరింత వరద వచ్చినా తట్టుకునేలా బ్యారేజీని పటిష్టపరుస్తాము అని చౌహాన్ హామీ ఇచ్చారు. ఈ విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తానని, గతంలో ఎన్నడూ లేని విధంగా జల ప్రళయాన్ని విజయవాడ చవిచూసింది అన్నారు. విజయవాడ నగరంలో ఎవరు ఊహించని రీతిలో కురిసిన 400 మిల్లీమీటర్ల వర్షపాతం వల్ల వరద విపత్తు సంభవించింది అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కృష్ణానది, బుడమేరు రెండూ ఒకేసారి పొంగడం సమస్యలు తెచ్చింది అన్నారు. చంద్రబాబు, ఆయన బృందం 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని, కలెక్టరేట్ ని రాష్ట్ర సచివాలయంగా మార్చుకుని ముఖ్యమంత్రి పనిచేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు అందించడం దేశంలోని మొదటిసారి అంటూ శివరాజ్ అభిప్రాయపడ్డారు. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతుల సంఖ్యను తగ్గించడం గొప్ప విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా 2-వీలర్ పై వెళ్లి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. తిరువూరు 13వ వార్డు శ్రీమన్నారాయణ వీధిలో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి నీళ్లు చేరాయని బాధితులు ఫోన్ చేయగానే ఆయన అక్కడికి చేరుకున్నారు. స్వయంగా ఆయనే వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఇక బాధితుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వీధిలో డ్రైనేజీలను పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పూడిక పనులు చేపట్టాలని ఆదేశించారు. ఖాళీ స్థల యజమానులతో ఫోన్లో మాట్లాడి జంగిల్ క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే కొలికపూడి వెంటనే టీడీపీ నేతలు బొమ్మసాని, ఇక ఉమామహేష్, సీనియర్ నేతలు యాండ్రాతి, కిరణ్, రంజిత్, బోయపాటి అశోక్, గుడిమెట్ల రాము కూడా పాల్గొన్నారు. అకాల వర్షాలతో ప్రజలకు ఆహారం అందని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మరోవైపు మూగ జీవాలకు కూడా గ్రాసం దొరకని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విజయవాడ 1వ డివిజన్లో పర్యటించి మూగ జీవాల ఆకలి తీర్చారు. ఈ ప్రాంతంలో 3 రోజులుగా 3
ఆయన పర్యటిస్తూ వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన పర్యటనలో ఆకలితో అలమటిస్తున్న మూగ ఆవులను చూసి చలించిపోయారు. వెంటనే తన సొంత ఖర్చుతో గుంటూరు నుంచి లారీ గడ్డిని రప్పించి రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నజీర్ దాతృత్వాన్ని చూసి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిందని, మూగ జీవాల రక్షణ కూడా తన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. ఇక దాతలు నోరు లేని మూగ జీవాలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ వారిని భరోసా ఇస్తారు అని, ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఆయన అండగా ఉండాలి అని ఎమ్మెల్యే నజీర్ కోరారు. వరద బాధితులకు ఇవాళ్టి నుంచి నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మొదటి రోజు 50,000 కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కేజీల బంగాళాదుంపలు, లీటర్ వంట నూనెతో కూడిన కిట్ ను అందజేయనున్నట్లు మనోహర్ తెలియజేశారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సబ్సిడీపై కూరగాయలు విక్రయాలు జరపనున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఇక ఈ పోస్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుంది అని తెలియజేశారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చాయని, ముంపు ప్రాంతాల్లో 12 సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. అల్పపీడనం ప్రభావంతో మళ్లీ వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక విజయవాడకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో వరద నీరు వేగంగా తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా 3-4 అడుగుల ఎత్తున నిలబడి ఉంది. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఈ ప్రాంతాల్లో నీటి నిల్వ 1 అడుగు పెరిగినట్లు గుర్తించారు. ఇక ఎగువన ఖమ్మం జిల్లాలో కూడా ఈ వర్షం భారీగా ఉంది. ఇక దీంతో మళ్లీ వరద వచ్చి విజయవాడను ఇబ్బంది పెడుతుందేమో అన్న ఆందోళన అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది. అదే జరిగితే నిలువరించడానికి వీలుగా అప్రమత్తమై పనిచేస్తోంది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాత్రి విజయవాడ చుట్టుపక్కల కుంభవృష్టి కురిసింది. ఖమ్మం జిల్లాలో వర్షం భారీగా ఉండడంతో బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. బుడమేరులోకి వచ్చిన వరద మళ్లీ విజయవాడ నగరంపై పడకుండా ఏం చేయాలి అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు. కొంత నీటిని దిగువకు పంపిస్తూ మరికొంత నీటిని కృష్ణానదిలోకి పంపాలి అన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో గురువారం కొందరు సీనియర్ అధికారులు సమావేశమై చర్చించారు. బుడమేరు వాగుకు గంటలు పడినందునే వరద విజయవాడలోకి వచ్చి కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఇప్పుడు బుడమేరుకు మళ్లీ వరద వస్తే ఈ గంటల నుంచి తిరిగి నీరు విజయవాడలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీలో జరిగిన ఉద్యోగ సమాగం కార్యక్రమంలో ఏపీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ పాల్గొన్నారు. కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల వాణిజ్య పరిశ్రమల శాఖల మంత్రులు హాజరయ్యారు. 2016 నుంచి ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని, వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక వేసిన మొదటి రాష్ట్రం కూడా ఏపీ అని మంత్రి భరత్ చెప్పారు. ఈ కారణంగానే కేంద్రం నుంచి రుణ పరిమితికి మించి రుణం పొందడం జరిగింది అన్నారు. దేశంలోని మొదటిగా ఏపీ 2015లో వ్యాపార రంగానికి సంబంధించి సింగిల్ విండో విధానం ప్రారంభించినట్లు మంత్రి భరత్ తెలియజేశారు. ఇక 14 వివిధ కార్మిక చట్టాలను ఒకే సరళ కార్మిక చట్టంగా చేయగలిగామని, ఆన్లైన్ వ్యర్థ నిర్వహణ పోర్టల్, ఆన్లైన్ ముడి పదార్థాల కేటాయింపు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సినిమా షూటింగ్ అనుమతుల వ్యవస్థను సరళీకరించి అవస్థలు లేకుండా 5 రోజుల్లోనే పూర్తి అనుమతులు పొందే విధంగా చేయగలిగామని అన్నారు. సీఎం చంద్రబాబు పటిష్ట నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా సాధించడానికి అడుగులు వేస్తోంది అని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక చిన్న మధ్య తరహా, భారీ మరియు అతి భారీ స్థాయి పరిశ్రమలన్నిటికీ రాష్ట్రంలో ఎదిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది అన్నారు. సృజనాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక మరియు వాణిజ్య విధానాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నాయి అని మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని రాయదుర్గం ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఆరోపించారు. కాపు రామచంద్రారెడ్డి, అతని కుమారుడు, వారి కుటుంబ సభ్యులు వైసీపీ అధికారంలో ఉండగా పారిశ్రామికవేత్తలను బెదిరించి సుమారు 200 కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారు అని వారు ఆరోపించారు. కాలుష్యం, ఇతర కారణాలు చూపుతూ తమను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి అక్రమాలు చేసి టికెట్ రాలేదని బీజేపీలో చేరిన రామచంద్రారెడ్డి మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరిద్దరు వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న రైతులను తీసుకుని వచ్చి కాలుష్యం పేరుతో తమ పరిశ్రమలపై నిత్యం దాడులు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, చంద్రబాబు నాయుడు ఇలాంటి అక్రమ వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరు అని కాపు రామచంద్రారెడ్డి చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పటికైనా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి అని కాపు రామచంద్రారెడ్డి బాధిత పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేశారు. తాము అన్ని అనుమతులు తీసుకుని నడుపుతున్న పరిశ్రమల మీద నిత్యం ఏదో ఒక సాకుతో ఒత్తిళ్లు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో నూతన బ్రిడ్జిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఇటీవల భారీ వర్షాలకు పాత బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో పెండింగ్ లో ఉన్న కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి పూర్తి చేయించారు. 3 రోజులు అధికార యంత్రాంగం అక్కడే ఉండి పనులు పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూసింది. ఇక కొత్త బ్రిడ్జిని గత ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది అని, దీంతో 4 మండలాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. 3 రోజుల్లోనే కొత్త బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలియజేశారు. గతంలో రామడుగులో ఉన్న పాత బ్రిడ్జిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అనేక కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మాలోతో రామ్దాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోంది అని ఆయన చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పు గురైన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో పరిశీలించి వారిని ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కారేపల్లి సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో గత ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్యే, ఎంపీ పర్యటనలో బాణసంచా కాల్చిన ఘటనలో అనేక మంది మరణించడమే కాకుండా కొంతమంది క్షతగాత్రులయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించిన వారిని పరామర్శించడానికి స్వయంగా సీఎం రేవంత్ పర్యటించి చనిపోయిన వారికి నివాళులర్పించారని ఆయన చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాలతో కాలనీలో నీట మునిగి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ గేట్ వాల్ లీక్ అయి రహదారిపై వృధాగా మంచినీరు ప్రవహించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. మిషన్ భగీరథ సిబ్బంది నిర్వహణ లోపంతో పట్టణంలో తరచుగా లీకేజీలు చోటు చేసుకుని తాగునీరు వృధాగా పోతూ నేలపాలు కావడంపై స్థానిక ప్రజలు, అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక మిషన్ భగీరథ లీకేజీతో రహదారిపై వృధాగా ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తరచూ జరుగుతున్న నీటి లీకేజీని శాశ్వతంగా అరికట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి అని కోరుతున్నారు. ఖైరతాబాద్ గణేష్ శిల్పి రాజేందర్ చేతుల మీదుగా బాచుపల్లి గణపతికి నేత్రాలు అమర్చారు. వినాయక చవితికి ఒక్కరోజు మిగిలి ఉండడంతో నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వినాయక విగ్రహాలను కొనుగోలు చేయగా మండపాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బాచుపల్లిలో కార్పొరేటర్ ఆగంపాడు ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ నేతృత్వంలో 29.5 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కొన్ని రోజులుగా కళాకారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని తయారు చేసిన రాజేందర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 15 మంది వర్కర్లతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ రోజు రాజేంద్రన్ విగ్రహానికి నేత్రాలను ఏర్పాటు చేసి ఫైనల్ టచ్అప్ ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అల్లర్లతో అట్టుడికిన కొమరంభీం జిల్లా జైనూరులో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అన్నారు. అల్లర్లకు పాల్పడ్డ వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఏజెన్సీలో పర్యటించారు. ఆస్తుల విధ్వంసం, దగ్ధమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. స్థానిక మైనార్టీ నేతలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలకు సహకరించాలని టీజీ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉట్నూరులో ఆదివాసీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా కలెక్టర్లతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజలంతా సంయమనం పాటించాలని టీజీ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు. వదంతులను నమ్మొద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగవత్ హెచ్చరించారు. మృతురాలి ఫిక్స్డ్ డిపాజిట్ ను బంధువులే ఫోర్జరీ సంతకాలతో కాజేసిన ఉదంతం మచిలీపట్నంలో చోటు చేసుకుంది. గొడుగుపేటకు చెందిన వేమూరి లక్ష్మీ తులసి అనే మహిళ స్థానిక స్టేట్ బ్యాంక్ బజార్ బ్రాంచ్ లో 54 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఈ డిపాజిట్ కు ఆస్ట్రేలియాలో ఉంటున్న తన సోదరి రామసుందర్ని నామినీగా పేర్కొంది. అయితే గత డిసెంబర్లో వృద్ధాప్యం, అనారోగ్యం కారణాలతో లక్ష్మీ తులసి మృతి చెందింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పై కన్నేసిన మృతురాలు మరోసారి సోదరి కుమార్తె ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ను ఆమెనే నామినీగా పేర్కొంటూ రామసుందరి గుర్తింపు కార్డులు సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి ఎఫ్డీలోని 54 లక్షల రూపాయలు డ్రా చేసుకుంది. ఇదిలా ఉండగా గత నెలలో మృతురాలి అసలు నామినీ రామసుందరి సొమ్ము డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో తప్పును గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోర్జరీ సంతకాలతో 54 లక్షల రూపాయల డిపాజిట్ డ్రా చేసిన కాత్యాయిని, ఆమె కుమారుడు ఫణీంద్ర, వీరికి సహకరించిన వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులతో పాటు దొంగిలించిన వాహనాలను ముక్కలుగా చేసి స్క్రాప్ లో అమ్మే 3 వ్యక్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 2 ద్విచక్ర వాహనాలు స్క్రాప్, 85,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ వెల్లడించారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను ఏసీపీ వెల్లడించారు. ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని బోలక్పూర్ ప్రాంతంలో నివాసం ఉండే ఎండీ కాజా హుసేన్ వృత్తిరీత్యా స్క్రాప్ వ్యాపారి. ఇతడు స్క్రాప్ వ్యాపారంతో పాటు దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడని పోలీసులు చెప్పారు. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనం దొంగలించిన కేసులో నిందితుడిగా ఉన్నారు అని చెప్పారు. దొంగలించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 85,000 నగదుతో పాటు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఆర్ఎస్ఐగా అందరినీ బురిడి కొట్టించిన వ్యక్తిని శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ పోలీస్ పార్టీకి చెందిన అధికారిని అంటూ శ్రీశైలం దేవస్థానం అధికారులని బుట్టలో వేసుకున్నాడు. ఇక ఇది నిజమని నమ్మిన అధికారులు ప్రోటోకాల్ దర్శనం కోసం కూడా చేయించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చానని స్థానిక సీఐను కలిశాడు. దీంతో పోలీసులు అతడికి ప్రత్యేక దర్శనం చేయించారు. అయితే సీఐకు అనుమానం రావడంతో వివరాలు సేకరిస్తే అసలు విషయం బయటపడడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అతడు అనేక మందిని ఇలాగే మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద ఉన్న ఐడీ కార్డు, నగదును స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను అంటూ అనేక మందిని మోసగించాడని, గట్కేసర్లో నిరుద్యోగులను కూడా మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది అని సీఐ ప్రసాదరావు తెలియజేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లను బస్టాండ్ సమీపంలో ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా భారీగా నల్లబెల్లం పట్టుబడింది. అశోక్ లేలాండ్ లారీ వాహనంలో సుమారు 60 బస్తాల నల్లబెల్లంతో పాటు 20 కేజీల నవసాగరం గుర్తించారు. పట్టుబడ్డ వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దేవదారిగుంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ గా గుర్తించారు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించడంతో హైదరాబాద్ శివరాంపల్లి ప్రాంతంలోని మరో లారీ ఉంది అని తెలపడంతో అక్కడికి వెళ్లిన అధికారులు 650 బస్తాల నల్లబెల్లం, 40 కేజీల నవసాగరం, 40 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పట్టుబడ్డ నల్లబెల్లం విలువ 21 లక్షలు ఉంటుంది అని అధికారులు తెలియజేశారు. నల్లబెల్లాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీతో పాటు శ్రీనివాస్ నాయక్ ను ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని అడిషనల్ కమిషనర్ విజయభాస్కర్ తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గత 5 నెలలుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, తనిఖీలలో భాగంగా ఇప్పటికే 9 వాహనాలు పట్టుబడగా వాటిని సీజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు. వాయు కాలుష్యం కారణంగా భారత్లో ప్రతిరోజు 464 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మృతి చెందుతున్నారు అని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది. అదే ప్రపంచంలో అయితే 2000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారు అని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మరణాల్లో వాయు కాలుష్యం 2వ ప్రధాన కారణమని వెల్లడించింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్, యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదికను రూపొందించారు. 90% వాయు కాలుష్య మరణాలకు గాలిలో ఉండే PM 2.5 అతి సూక్ష్మ ధూళికణాలే కారణము అని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ఆయా దేశాల్లోని చిన్నారులే ఎక్కువగా మరణిస్తున్నారని తెలియజేసింది. ఇంధనాలను మండించడం వల్ల వాయు కాలుష్యం అధికమవుతుంది అని వెల్లడించింది. 2021లో 50 లక్షల పిల్లల మరణాలకు ఇంధనాల వల్ల తలెత్తిన వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తులను కాల్చడం, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ట్రాఫిక్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు అని తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా భారత్లో ప్రజలు సగటు ఆయుర్దాయం 3 సంవత్సరాలు తగ్గిపోతుంది అని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది. ఉత్తర భారత్లోని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే సగటు ఆయుర్దాయం 5.4 సంవత్సరాలు తగ్గిపోతోంది అని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక వెల్లడించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు శీతాకాలంలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు గురువారం ఢిల్లీ ప్రభుత్వం పలు శాఖలతో సమావేశాన్ని నిర్వహించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన అగ్నిపథ్ పథకంలో మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్ని వీరులుగా సర్వీసులో ఉన్న వారిలో 75% మంది 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మిత్రపక్షాలు సైతం అగ్నిపథ్ ను సమీక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు పడుతున్నట్లు రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 4 ఏళ్ల తర్వాత 50% మంది అగ్నివీరులను కొనసాగించాలని, వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని సైన్యం సిఫార్సు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జీతపత్యాల్లోనూ మార్పులు చేసే యోచనలు ఉన్నట్లు తెలియజేశారు. అంతర్గత సర్వేలు నిర్వహించిన సైన్యం అగ్నిపథ్ పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. అగ్నివీరులుగా నియమించిన వారిలో కేవలం 25% మందిని రెగ్యులర్ సర్వీసులో కొనసాగిస్తే సైనిక బలం తగ్గే అవకాశం ఉందని, దాన్ని నివారించడానికి తిరిగి సర్వీసులోకి తీసుకునే వారి సంఖ్య పెరగాలి అని నౌకాదళ విశ్రాంత అధికారి ఒకరు తెలియజేశారు. ఎంతో శ్రమపడి శిక్షణ అందించిన సైనికులు పూర్తిస్థాయి సేవలను సైన్యం వినియోగించుకోవాలని వెల్లడించారు. పెరుగుతున్న సవాళ్ల కారణంగా సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని, శాంతిని కాపాడాలంటే వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్, బంగ్లాదేశ్లోని పరిస్థితులను ఉదాహరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన త్రివిధ దళాల జాయింట్ కమాండర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకోవడంతో పాటు ఊహించని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు. భారత్ ప్రపంచ శాంతిని కోరుకునే దేశమని వ్యాఖ్యానించారు. దీన్ని కాపాడుకోవడానికి సాయుధ బలగాలు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అన్నారు. శాంతి, స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు, పొరుగు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాల్ విసురుతున్నాయి అని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సైన్య అధికారులు విస్తృత, లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. భారత్ లో కూర్చున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు ఆమె భారత్ లో మౌనంగా ఉండాలని అన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని హెచ్చరించారు. హసీనాను తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్ లోనే ఉండిపోతే మౌనంగా ఉండాలని, కానీ ఆమె భారత్ లో ఉంటూ బంగ్లా కోసం మాట్లాడడం ఇబ్బందిగా మారుతోంది అన్నారు. ఆమె మౌనంగా ఉంటే తమకు ఏ సమస్య లేదని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తూ సూచనలు చేయడాన్ని ఎవరూ ఇష్టపడరు అని యూనస్ తెలియజేశారు. దేశంలో దురాఘాతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని, న్యాయం జరగాలంటే తిరిగి ఆమెను వెనక్కి తీసుకురావాలి అన్నారు. లేకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరని, ఆమె పాల్పడిన దురాఘాతాలను అందరి ముందు విచారించాల్సిందేనని యూనస్ అన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు రాజకీయ కారణంగానే జరుగుతున్నాయని యూనస్ స్పష్టం చేశారు. అందులో మతతత్వ కోణం లేదని పేర్కొన్నారు. భారత్ లో ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు అని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాము భారత్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని యూనస్ తెలియజేశారు. హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్ లో స్థిరత్వం ఉంటుంది అని ధోరణి భారత్ విడనాడాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా కొన్ని రోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలి అని డిమాండ్ చేశారు.